బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కటిక ఉపవాసముతో తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కటిక ఉపవాసముతో బ్రతుకుల కట్టిన సేవకులారా నీకేనా వందనము. సువార్తకై పరుగుల పెట్టిన మీ పాదములే సుందరము. తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కటిక ఉపవాసముతో చీకటి లోయలలో వెలుగును నింపుటకు రకాసి మోక ఎద్ద తనువుల విడిచారు. మారాతి గుండెలను గద్దల కొట్టుటకు అవమానాన్ని ఆనందించారు. చీకటి లోయలలో వెలుగును నింపుటకు రకాసి మోక ఎద్ద తనువుల విడిచారు. మారాతి గుండెలను గద్దల కొట్టుటకు అవమానాన్ని ఆనందించారు. మీలో రేగిన ప్రసవ వేదన మాలో కలిగించిన ఈ స్పందన ఎందరినో మార్చిన మీ వేదన చెరిపిన దేవుని ఆవేదన. తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కటిక ఉపవాసముతో గర్జించు సింహము వలె అపవాది చూడగా వాడి నుండి కాపాడే వాక్యము చూడాలి. లోకపు మాయలో మేము పడకుండా లోకాన్ని జయించిన ప్రభువును చూడాలి. గర్జించు సింహము వలె అపవాది
శరణమని ఆయన కొరకు బ్రతకమని కన్నీటి అనుభవమే విశ్వాస ఆయుధమని యేసే శరణమని ఆయన కొరకు బ్రతకమని తీరని వేదనతో తగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కటిక ఉపవాసముతో ఇచ్చిన పిల్లవాడి పేరు ఎవరికీ తెలియదు, కానీ అతని ద్వారా దేవుడు చేసిన అద్భుతం చాలా గొప్పది. పౌలు గారిని చంపాలని పన్నిన కుట్రను తెలియపరిచిన కుర్రవాడి పేరు ఎవరికీ తెలియదు, కానీ ఆ చిన్న సంఘటన గొప్ప సేవకు కారణమైంది. అలాగే ఏలియా గారి విషయంలో దేవుడు నువ్వు పక్కకు తప్పుకో, నీ వెనుక అనేక మంది ఉన్నారు అని చెప్పడం మనందరికీ తెలుసు. ఆ అనేక మంది ఎవరో మనకు తెలియదు, కానీ వారందరూ కూడా బల నమ్మకమైన మంచిదాసుడా అని అన్నటువంటి సాక్ష్యాన్ని దేవుని దృష్టిలో కాపాడుకున్నారు. అదేవిధంగా ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో అన్నది కాకుండా ఎంతో నమ్మకంగా సేవ చేస్తూ దేవుని ఎదుట నిత్యత్వపు కొలమానంలో బలా మంచిదాసుడా అన్న సాక్ష్యాన్ని కాపాడుకునటమే నా జీవిత ప్రయాణం. ఈ విధంగా దేవుని సేవా జీవితంలో కొనసాగిస్తున్నా కొనసాగించబోతున్న ప్రతి ఒక్క సేవకులకి ఈ పాట అంకితం.